హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరిస్టోజైమ్ సిరప్ గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీని యొక్క కంపోజిషన్, యూజెస్, డోస్ మరియు డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్ మరియు ఇంకెన్నో. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. కంపోజిషన్ కనుక గమనించినట్లయితే ఈచ్ 5 ml కంటైన్స్ డయాస్టేస్ ఇండియన్ ఫార్మకోపియా 50 mg, పెప్సిన్ ఇండియన్ ఫార్మకోపియా 10 mg, ఫ్లవర్డ్ సిరపీ బేస్ క్వాంటిటీ సఫిషియంట్, కలర్ క్యారమెల్ NF, ఎక్సిపియంట్స్ క్వాంటిటీ సఫిషియంట్. దీని యొక్క డోస్ మనం గమనించినట్లయితే పెద్దవారిలో అయితే 1 టీ స్పూన్ ప్రొద్దున మరియు సాయంత్రం ఆహారం తీసుకున్న వెంటనే దీనిని మనం తాగిపించాల్సి ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే 1/2 టీ స్పూన్ ప్రొద్దున మరియు సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత తాగిపించాల్సి ఉంటుంది. ఈ సిరప్ యొక్క తయారీ మరియు ఈ సిరప్ యొక్క అమ్మకం అనేది అరిస్టో ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ధర ప్రతి 200 mlకి 95 రూపీస్. ఈ సిరప్ యొక్క ఉపయోగాలు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. మనకు ఆహారం సరిగా జీర్ణం అవ్వనప్పుడు, ఆకలిగా లేనప్పుడు, గ్యాస్ట్రిక్ మరియు ప్యాంక్రియాస్, మూత్రనాళ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వీటిని తగ్గించడానికి డాక్టర్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ప్రికాషన్స్ ఏంటో చూద్దాం. దీనిని మద్యం సేవించి తీసుకోరాదు. దీనిని తాగడం వలన కొద్దిగా నిద్ర వస్తుంది కాబట్టి మెషినర్లో పనిచేసేవారు, డ్రైవింగ్ చేసేవారు తీసుకోరాదు. మరియు బ్లీడింగ్ అవుతున్నప్పుడు దీనిని అస్సలు తీసుకోకూడదు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. చర్మం మీద దద్దుర్లు, వాంతి వచ్చినట్టుగా ఉండడం, డయేరియా లేదా కాన్స్టిపేషన్, కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తే ఈ సిరప్ తాగడం ఆపేయండి. ఈ సిరప్ని ఎలా స్టోర్ చేయాలో నేర్చుకుందాం. దీనిని చల్లగా మరియు వెలుతురు ఎక్కువగా లేని చోట స్టోర్ చేయాలి. అంటే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయరాదు. దీనిని తాగే ముందు బాగా ఊపి తాగాలి.